వినడం అంట. హల్లెలూయా. వినడం వినడం మనిషిని ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసా? చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 38. ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల ఎదుట కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త అయితే ఏం చేసింది? విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో నువ్వు చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్త నీ అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ అర్థమైందండి మీకు? మార్త మరియా ఇద్దరున్నారు, అక్క చెల్లెళ్ళు. మరియా ఏం చేస్తుందంటే యేసయ్య రాగానే ఆయన పాదాల చేత కూర్చొని ఆయన ఏం వాక్యం చెప్తున్నాడు ఆయన మాటల్ని వింటా ఉన్నదంట. మార్త ఏం చేస్తుందంటే వెళ్ళి కిచెన్ డ్యూటీ చేస్తూ ఉంది. యేసుప్రభుకి ఏం వండి పెట్టాలా, ఏం చేయాలి అని వచ్చి చేసుకుంటూ ఇంకా వాళ్ళ మరియా యేసుప్రభు దగ్గరకు వచ్చి, నేను ఒక్కదాన్ని పని చేస్తుంటే నీకు చింత లేదా? ఆమెను పంపియవు నా దగ్గరికి, నాకు కొంచెం సహాయం చేస్తుంది అని అంటున్నది. అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ మరియా దేవుని వాక్యం వింటుంది కనుక ఈమె ఉత్తమమైనది ఎన్నుకున్నది. అంటే ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది కనుక ఈమె యొద్ద నుంచి తీసివేయబడదు. నువ్వేం ఎన్నుకున్నావు? ఉత్తమము కానిది ఎన్నుకున్నావు. అంటే చూడు, మరియా మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. ఈ విస్తారమైన పనులు అంటే ఎవరన్నా సాధిత్యం ఇవ్వద్దని కాదు, దయచేసి. ఏంటి అనంటే విస్తారమైన పనులు అంటే ఈ లోకము పట్ల మన యొక్క ఆశలు పెట్టుకొని జీవించడము, అంటే వాక్యానుసారంగా మనము జీవించలేకపోవడము, వాక్యాన్ని వినలేని పరిస్థితిలో మనం ఉండడము. మరియా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆమె అత్తరు తీసుకొని వచ్చి యేసు పాదములను తుడిచిందండి. ఆమె తల వెంట్రుకలతో తుడిచినటువంటి మరియా ఈమెనే తెలుసా? ఎందుకో తెలుసా? ఆయన కొద్ది దినములలోగా కొనిపోబడుతున్నాడు, చనిపోబోతున్నాడు. అయితే ఈ మరియా ఎందుకు ముందుగానే చేసింది? మీకు అర్థమవుతుందా? ఆమె దేవుని వాక్యము విన్నది కనుక విన్న వారికి ఏం చేస్తాడు? దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని వినకుండా నీ పనులలో నువ్వు బిజీగా ఉన్నట్లయితే నువ్వు ఆయన రాకడా నువ్వు కనిపెట్టగలుగుతావా? కనిపెట్టలేవు. ఇక్కడ మరియా కనిపెట్టింది. ఏంటో తెలుసా? త్వరలో దేవుడు కొనిపోతున్నాడు కాబట్టి నేను ఇదిగో ఈయనకు అత్తరు తీసుకొచ్చి ఈయనకు ఒక సువాసనగా చేస్తా అని చెప్పేసి అన్నది. ఆ అత్తరే ఏం జరిగింది? తను చనిపోయిన తర్వాత అదే సువాసనగా వెదజల్లబడ్డదంట. ఆమెనే అత్తరు వేసింది. ఆ తర్వాత మిగతా స్త్రీలు కూడా వెళ్ళి అక్కడ ఆయనకు అత్తరు పూద్దామని వెళ్తే సమాధిలో ఆయన లేడు. హల్లెలూయా. మీరు లూకా సువార్త చదివితే మీకు అక్కడ ఉంటుంది, సమాధిలో ఆయన లేడు. అంటే చివరిగా ఈమె అత్తరు మాత్రమే ఆయనకు సమర్పించబడ్డది. అదొక సువాసనగా వెదజల్లబడ్డది. ఈమెకు ఎట్లా తెలిసింది మరి? అసలు ఈమెకు ఎట్లా తెలిసింది అంటే ఈమె ఎల్లప్పుడూ తండ్రి సముఖమునందు నిలిచి వినే అనుభవం కలిగి ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని, దేవుని స్వరాన్ని మనం వింటున్నప్పుడు ఆయన రాకడ ఎప్పుడో నీకు ముందే చెప్తాడు. హల్లెలూయా. ఆయన రాకడ ఎప్పుడు నీకు తెలియపరుస్తాడు. ప్రతిదీ నువ్వు తెలుసుకుంటావు. అదే నువ్వు విస్తారమైన పనులలో ఉన్నావు అనుకో, నీకు తెలుస్తుందా దేవుడు రాకడ ఎప్పుడో? గమనించగలుగుతావా? గుర్తెరగలుగుతావా? నీకు జరిగే ఉపద్రవాన్ని నువ్వు గుర్తెరగలుగుతావా? లేదు. నీ జీవితంలో ఏది జరుగుతుందో నువ్వు ఎలా తెలుసుకుంటావో ముందు అనంటే దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినేవారిగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధిని మనం చూసేవారిగా ఉన్నప్పుడు. అందుకే నీ యొక్క జీవితంలో వినే అనుభవం ఎక్కువ కలిగి ఉండాలి. అది ఎవరి గురించి? వినుట వలన విశ్వాసం పెరుగుతుందంట. ఆ వినుట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుతుందంట, ముసలమ్మ ముచ్చట్ల వల్ల కాదు. దయచేసి మనం చాలా మట్టుకి ముసలమ్మ ముచ్చట్ల అంటే వింటా ఉంటాం గంటలు. అనవసరం అవన్నీ వినకూడదు. ఏసై మాటలు చూడండి. ఇప్పుడు మనకు సెల్ ఫోన్స్ వచ్చాయి. సెల్ ఫోన్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి బిడ్డ, మీరు వినొచ్చు కదా. సినిమా సీరియల్ చూడకూడదు దయచేసి. ఆ టైంలో మనము దేవుని వాక్యాన్ని వినాలి. ఎప్పుడు కూడా మన మనసు దేవుని అది గురిపెట్టి ఉన్నప్పుడు వింటూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం దేవుని స్వరాన్ని వినగలుగుతాము. మన జీవితంలో ఏం జరుగుతుందో ముందే తెలుసుకోగలుగుతాం. ఇక్కడ చూడు, మార్త గ్రహించలేకపోయింది. ఏసైని చంపేస్తారు, ఆయనకు ఒకటి సమర్పించాలి, నేను ఒక అత్తరు బుయ్యాలి ఆయనకు సువాసన అని మార్త గమనించలేకపోయింది. కానీ మరియా దేవుని సన్నిధిలో వింటూ ఉంది కనుక ఆమె గమనించి దేవుడు ఆమెకు తెలియపరిచేశాడు మర్మాన్ని, ఆమె బయలుపరిచాడు. ఆమె అందుకే ముందే ఆమె ఏం చేసిందంటే అత్తరు పూసింది, అదంతా చేసింది. ఈ రోజు వరకు మనం ఆమె గురించి చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఎంత గొప్ప పని చేసిందంటే ఆమె. దేవుని మాట విన్నప్పుడు నీ జీవితం కూడా అనేకులకు చెప్పబడుతుంది. నీ ఊరంతా నీ గురించి చెప్పుకుంటారు, నీ దేశం అంతా నీ గురించి చెప్పుకోవాలి. ఈ యొక్క మరియ గురించి చూడండి, ప్రపంచం అంతా ఈరోజు చదువుకుంటున్నాం. ఎట్లా? ఆమె విన్నది దేవుని యొక్క వాక్యాన్ని, వినడానికి ఇష్టపడ్డది.